హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పిల్లల బుక్స్ అయితే తెచ్చానండి స్కూల్ నుంచి. వాటికి అట్టలు వేసి అయితే మీకు చూపిస్తాను, ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ఈ వీడియో అయితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే చేస్తున్నానండి. కొంతమందికి అయితే అట్టలు ఎలా వేస్తారు ఏంటి అని తెలియదు కదా, అందుకని ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి అట్టలు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇవన్నీ మా పాప బుక్స్ అండి. మా పాప అయితే థర్డ్ క్లాస్ అయితే చదువుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ మా పాప బుక్స్. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఒక 8 ఉన్నాయండి. నోట్ బుక్స్ వచ్చేసి ఒక 10 ఉన్నాయండి. ఇవి మొత్తం బుక్స్ అనమాట మా పాపవి. ఇప్పుడైతే మీకు అట్టలు అయితే వేసి చూపిస్తానండి. దానికోసం మనకి ఇలాంటి స్టిక్కర్స్ కూడా అవసరం అవుతాయండి. పైన అట్ట వేసిన తర్వాత అతికించడానికి, తర్వాత కత్తెర, స్టాప్లర్ పిన్ను, తర్వాత అట్టలు వేసుకునేది అదిగోండి రోలు, అది కూడా అవసరం అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇట్లా ఒక బుక్ అయితే తీసుకొని దానికి సరిపడా బుక్ పెట్టుకొని కట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా క్లియర్గా అర్థమైపోతుందండి మీకు ఈ వీడియో చూస్తే ఎట్లా వేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అందరూ బుక్స్ అయితే తెచ్చుకొని ఉంటారు. అందుకే ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. మనం ఫస్ట్ బుక్కి సరిపడా కటింగ్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇవ్వండి, అట్లా ఒక అట్ట తీసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. చాలా సింపులేనండి. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. తర్వాత సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలండి కత్తెరతో. చూడండి, 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసింది ఉంది కదా, ఇది ఇట్లా లోపలికైతే పెట్టుకొని మనం అట్టనైతే మడిచేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఈజీగా. కానీ కొంచెం కష్టమేనండి, నడుము అది నొప్పి పుడుతుంది. ఇన్ని బుక్స్కి అయితే వేయాలి కదా. ఈరోజైతే నేను ఓన్లీ మా పాప బుక్స్కే వేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా మా పాప కూడా ఉన్నాడండి, వాడికి కూడా ఉన్నాయి బుక్స్. జూనియర్ కేజీ అనమాట వాడు. ఈరోజైతే మా పాప బుక్స్ వరకు వేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా అట్లా లోపలికి పెట్టేసి అట్ట వేసేసుకోవడమేనండి. ఆ తర్వాత మనం పిన్స్ కూడా కొట్టుకోవాలి. అప్పుడు సంవత్సరం అంతా మనకి ఊడిపోకుండా అట్ట చాలా బాగా ఉంటుందండి. ఇట్లా మొత్తం వేసేసుకున్నాక పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. అప్పుడు ఊడిపోదండి. మనకి 1 ఇయర్ వరకు చెక్కు చెదరకుండా బుక్ అలానే ఉంటుందన్నమాట. ఒకవేళ మనం అట్టలు వేయకుండా పంపిస్తే పిల్లల బుక్స్ త్వరగా చిరిగిపోతాయండి. పైన అట్టలు చింపేస్తూ ఉంటారు. అందుకే ఇట్లా బైండింగ్ అయితే చేసి అట్టలు వేసి పంపించండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే. ఇక జూన్ నెల వచ్చిందంటే చాలు, ఇక బుక్స్ హడావిడి, పిల్లల స్కూల్లో జాయిన్ చేపించే హడావిడి ఇదే సరిపోతుంది కదా ప్రతి ఒక్క పేరెంట్స్కి. ఇగోండి, అట్టయితే ఒకటి వేసేసాను. ఇక ఇప్పుడు ఇంకో బుక్ కూడా మీకు వేసి చూపిస్తానండి. ఇది గుజరాతీ బుక్ అండి మా పాపది. మేము గుజరాత్లో ఉంటాం కదా, మా పాపకి ఒక సబ్జెక్టు గుజరాతీ కూడా ఉంటుందన్నమాట. ఇగోండి, ఇంకొకటి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బుక్కి సరిపడా అట్ట తీసుకొని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మెల్లగా ఇట్లా కూర్చొని, కొంచెం టైం పడుతుంది, ఇలా అయితే వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటే మనకి 1 ఇయర్ వరకు బుక్స్ చిరగకుండా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు. ఇక మనం జూన్ నెల వచ్చిందంటే చాలు, బుక్స్ హడావిడి, పిల్లలకి అట్టలేసి పంపించాలి, బుక్స్ బ్యాగ్స్ కొనాలి, ఫీజులు కట్టాలి, స్కూల్లో జాయినింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇక జూన్ నెల వచ్చిందంటే చాలు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక భయం వేస్తూ ఉంటుంది. కానీ తప్పదు. ఇక ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు అంటే పిల్లలు ఓకే అండి. ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు అంటే చాలా కష్టం అండి. ఇద్దరికి ఫీజులు కట్టి వాళ్ళ బుక్స్ తీసుకువచ్చి చాలా చాలా కష్టం అనమాట. మా అబ్బాయి జూనియర్ కేజీ అండి. మీరు నమ్మరు, మా అబ్బాయికి కూడా 20 బుక్స్ అండి అసలు. ఇక మా అమ్మాయి అంటే థర్డ్ క్లాస్ కాబట్టి ఓకే, 25 బుక్స్ అట్లా ఉన్నా ఓకే అనుకో. ఇక మా అబ్బాయి అయితే జూనియర్ కేజీకి అన్ని బుక్స్ ఎందుకండి అసలు. ఎల్కేజీ కూడా అన్ని బుక్స్ ఉంటాయి. అసలు ఇక్కడ గుజరాత్లో అలా ఉంటుందండి స్కూల్స్. చూడండి, సింపుల్గా ఇలా అట్టయితే వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీకు అర్థమైంది అని అంటే అనుకుంటున్నాను. ఇక తర్వాత అవి ఊడిపోకుండా ఉండడానికి ఇట్లా పిన్స్ అయితే కొట్టుకోవాలండి సెట్ చేసుకొని. మనకి ఇది 1 ఇయర్ వరకు అట్టయితే ఊడిపోకుండా ఉంటుంది జాగ్రత్తగా. ఇట్లా అయితే మీరు అన్ని బుక్స్కి అట్టలైతే వేసేసి పిల్లలకి స్కూల్కి అయితే పంపించేయండి.
మీకు క్లియర్‌గా కనిపించింది, అర్థమైంది అనుకుంటున్నాను. అట్టలు ఎలా వేసుకోవాలి అనేది. ఇప్పుడైతే మనం స్టిక్కర్స్ అయితే తీసుకొచ్చాం కదా! పైన అంటించడానికి. అదొకటి తీసుకొని మనం అంటించేసుకోవాలండి. చాలా సింపుల్‌గా అయితే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్టలు. ఈ బైండింగ్ బయట ఇవ్వాలంటే ఒక్కొక్క బుక్‌కి ఇక్కడ ₹25 అలా చెప్తున్నారు. ఎందుకండి డబ్బులు వేస్ట్, మనం ఇంట్లోనే ఇట్లా వేసుకోవచ్చు. ఇగోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకే ఈరోజైతే వేశాను. 8 బుక్స్ అండి టెక్స్ట్ బుక్స్. వాటికైతే వేసేసాను. హాఫ్ అన్ అవర్‌లో మనం వేసేసాము. రోజుకి కొద్దిగా ఇట్లాగా వేసుకుంటూ ఉంటే మనకి అయిపోతాయండి ఈ బుక్స్ అనేది. చాలా సింపుల్‌గా, ఈజీగా వేసేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా అయితే వేసేసాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.